హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పల్లీ టొమాటో చట్నీ రెసిపీ చూద్దాము. అన్ని రకాల టిఫిన్లతో తినడానికి చాలా బాగుంటుందండి. ఈ చట్నీ చేయడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి తీసుకొని వేయించాలి. నేనైతే ఒక 4 తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి, చేస్తున్న క్వాంటిటీని బట్టి వేయండి. మిర్చి సగం వేగిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి 1 నిమిషం పాటు. సన్నని మంట మీద వేయించండి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే నూనెలో అరకప్పు పల్లీలు తీసుకొని వేయించాలి. పల్లీలు వేగడానికైతే ఒక 3 to 4 మినిట్స్ అయితే పడుతుంది. మంట చిన్నగా పెట్టి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. పల్లీలు కూడా వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొక టీ స్పూన్ నూనె వేసేసి 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి ఆ ముక్కలు వేయాలి. టమాటా కూడా మెత్తగా మగ్గించుకోవాలి. టమాటా ఆల్మోస్ట్ మగ్గిన తర్వాత చివర్లో కొంచెం చింతపండు వేసి ఇంకొక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి టమాటాని కూడా. మిక్సీ జార్లో రుచికి సరిపోను ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, ముందుగా వేయించి పెట్టాం కదా పల్లీలు, ఎండుమిర్చి, అలాగే చల్లార్చుకున్న టమాటా మిశ్రమం, ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం నీళ్ళైతే అవసరమవుతాయి. మీకు మెత్తగా కావాలా బరకగా కావాలా పట్టి చూసుకొని వేసుకోవాలి నీళ్ళు. నేనైతే ఒక 1/2 కప్పు నీళ్ళైతే వేసాను ఇక్కడ. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవచ్చు. జారుగా కావాలంటే ఇంకాస్త ఎక్కువ నీళ్లు వేయొచ్చు. ఇప్పుడు పోపు కోసము చిన్న గిన్నె స్టవ్ పైన పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్ చొప్పున వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు కరివేపాకు, ఇంకా మీకు పప్పులు ఏదైనా కావాలంటే వేయొచ్చు. నేనైతే ఏమీ వేయలేదు, ఇంతవరకే వేసాను పోపులో. అంతే అండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది.